హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్. చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్ ఫస్ట్ వేసేసుకొని హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి, హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు మనకి. నేను టేప్తో మెజర్ చేసుకుంటున్నాను. కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసుకొని హ్యాండ్ పొడవు అయితే చూసేసుకుందాం మనము. చూడండి, నేను 10 ఇంచెస్ వచ్చేసి హ్యాండ్ పొడవు తీసుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఎందుకంటే పైన 3 కుచ్చులు పెట్టమన్నారండి. పప్పు రాశి బుట్ట హ్యాండ్స్ ఉంటాయి కదా, అవి పెట్టమన్నారు. అందుకని చెప్పేసి నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. మనకు వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు వీళ్ళు. ఇంకా మనకు ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ అన్నమాట ఇది. ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ ఇక్కడ ఇలా పెట్టేసుకొని అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని, మనకు లూజ్ కుట్టు కోసం అయితే సైజ్ బ్లౌజ్ లేదు కదా, నేను అలా వేసేస్తున్నాను అట్లా లైన్ అంతే. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ ఖర్చుకి పైన 1 ఇంచే వదిలేసుకుంటున్నాను. సన్నగా ఉన్నారు కదా, ఇలా కరువు తిప్పేసుకొని చంక డౌన్లోకి కలిపేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను, సరిపోతుంది ఈ బ్లౌజ్కి, ఈ సైజు వాళ్ళకి. పైన వచ్చేసి 2 ఇంచెస్ పెట్టాను ఫస్ట్. కాకపోతే కస్టమర్ కొంచెం బుట్ట ఎక్కువగా లేవాలంది, తర్వాత మార్చుకున్నాను, చూపిస్తాను. చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ పొడవు, 3 ఇంచెస్ వెడల్పు పెట్టాను, కొంచెం కుచ్చు ఎక్కువగా లేవాలి కాబట్టి అని చెప్పేసి ఇలా పెట్టేసుకొని షేప్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు కస్టమర్ వచ్చేసి బుట్ట కొద్దిగా ఎక్కువగా లేవాలన్నారని చెప్పేసి మళ్ళీ ఇంకొక 1 ఇంచ్ కలిపేసుకొని మళ్ళీ షేప్ ఇచ్చాను ఇక్కడ. చూడండి, ఇక్కడ ఇలా మళ్ళీ షేప్ అయితే కలిపేసుకున్నాను. ఇలా బుట్ట ఎక్కువగా లేవాలన్నారని చెప్పేసి ఇంకా 1 ఇంచ్ 3 ఇంచెస్ పెట్టుకున్నాను అన్నమాట పొడవు. పెట్టేసుకొని ఇలా ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చంక దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని, మిడిల్ షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని, మనం బుట్ట ఎక్కడి నుంచి పెడుతున్నామో అక్కడికి ఒక టక్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. నేనైతే బ్యాక్ పార్ట్ అయితే రౌండ్ నెక్ పెట్టి ఓపెన్ పెట్టమన్నారు. నేను జెయింట్ ఉన్న వైపే బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని తర్వాత లైనింగ్ మెయిన్ పార్ట్ జెయింట్ చేసుకున్న తర్వాత ఓపెన్ పెట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టానండి. ఆ స్టిచ్చింగ్ వీడియో వస్తుంది చూడండి కావాలంటే. సైజ్ బ్లౌజ్ మిడిల్కి మర్చ్ చేసుకొని టైట్ కుట్టు వరకు ఒక లైను, ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక లైను, 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా. మనకు నడుం లూజ్ వచ్చేసి 26 అండి. ఇది నడుం లూజ్ వచ్చేసి 26, చాలా చిన్న సైజ్. ఇంకా చూడండి, ఇక్కడ చివరికి మనం డాట్ పెట్టాం కదా, అక్కడికి ఒక లైన్ అయితే వేసేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చెక్ చేసుకుందాం. నేను ఎక్కువగా చెప్తున్నాను కదా, ఒక పట్టి నుంచి చంక కింది వరకు చూసుకుంటే కరెక్ట్ మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుందని ఈ బ్లౌజ్ కూడా అలాగే పెట్టేసుకొని చెక్ చేసుకుంటున్నానండి. నాకు 7 ఇంచెస్ వచ్చింది. అంటే మనకి చెస్ట్కి నడుం లూజ్కి కొద్దిగానే గ్యాప్ తేడా ఉందన్నమాట. సన్నగా ఉన్నారు కదా, చెస్ట్ హెవీగా ఏం లేదు, ఇంచుమించు ఒక 1 ఇంచ్ తేడాతోని వచ్చేసింది అనమాట. 6 ఇంచెస్ మనకు 6.5 వస్తే 1/2 ఇంచ్ తేడా అంతే. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ బ్యాక్ షోల్డర్ నుంచి బ్యాక్ టక్స్ స్ట్రెయిట్గా మర్చేసుకొని బ్లౌజ్ పొడవు అయితే పెట్టేసుకొని ఖర్చు కోసం ఒక లైన్, మెయిన్ కొలత కోసం ఒక లైన్ వేసేసుకొని నెక్ లూజ్ వచ్చేసి ఈ సైజుకి నెక్ డీప్ ఉన్న 2 ఇంచెసే పెట్టాలండి. ఎందుకంటే సన్నగా ఉంటుంది అమ్మాయి, సన్నగా ఉంటుంది కాబట్టి షోల్డర్ జారిపోతుంది మనం ఎక్కువగా పెడితే. చూడండి, నెక్ డీప్ అయితే చాలానే ఉంది, కానీ మనం షోల్డర్ అయితే నెక్ లూజ్ అయితే మనము 2 ఇంచెస్ పెట్టాలి. కింద వచ్చేసి 2.5 పెట్టాను. నేను ఉక్స్ పట్టి కాజా పట్టి పెడతాను కదా, కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా వెళ్తుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను 2.5కి ఒక 2 గీతలు అలా ఎక్స్ట్రాగా పెట్టేసి రౌండ్ ఇచ్చేసాను. షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్, బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఇక్కడ చంక డౌన్ కూడా సైజ్ ప్రకారం పెట్టేశాను. మనకైనా 5 ఇంచెస్ వచ్చిందనమాట, కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇంకా ఆమ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసేసుకొని ఇలా షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. చూడండి, ఇలా నీట్గా షేప్ ఇచ్చేసుకొని మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. మనకి ఎంత రావాలి, 6 ఇంచెస్ రావాలి, వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం టేప్ తీసుకొని. చూడండి, ఇక్కడ పైన కుట్లోకి వదిలేసుకొని పెట్టేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి, మనకి 6 ఇంచెస్ వచ్చేసింది. నేను మళ్ళీ ఒకసారి మీకు చెక్ చేసుకొని చూపిస్తున్నాను. చూడండి, 6 ఇంచెస్ ఉంది సైజుకి, కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇంకా ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ సింపుల్ మెథడేనండి బ్లౌజ్ కటింగ్. మనం బ్యాక్ ఓపెన్ ఒకవేళ బ్యాక్ స్క్వేర్ నెక్ ఏ నెక్ అయినా పెట్టుకున్నా కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జెయింట్ చేస్తాను. మామూలు బ్లౌజ్ జెయింట్ చేసినట్టు చేసిన తర్వాత
మిడిల్లో ఓపెన్ చేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టిస్తాను. ఇక్కడ చూడండి నడుము దగ్గర వచ్చేసి బ్యాక్ టక్స్ వచ్చేసి ఇలా షోల్డర్కి ఎదురుగా 4 ఇంచెస్ పొడవుతో రావాలి. సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ ఇప్పుడైతే తీసేస్తున్నాను. కుట్టేటప్పుడు ఏమైనా ఎక్కువగా వస్తే మళ్ళీ తీస్తానండి. ఇది మాత్రం కంపల్సరీ తీయండి. బ్లౌజ్ అనేది సైడ్లకి కిందికి వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలా తీసేసుకోవాలన్నమాట. మనము ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనకు ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అండి. ఓపెన్ ఉండకూడదు. ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ లాగా ఫ్రంట్ సైడ్ ఓపెన్ రాదు, బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది కదా. ఫ్రంట్ ఓపెన్ లేకుండా కాబట్టి నేను జెయింటింగ్ ఉన్న వైపే నా వైపున వేసుకొని అటువైపే నెక్లు వచ్చేటట్టు వేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి కట్ చేసేటప్పుడు. బ్యాక్ ఓపెన్ పెట్టినప్పుడు కోరాస్ ఉన్న వైపుని తీసుకుంటే ఇది మనకు ఈజీగానే వచ్చేస్తుంది. కానీ ఇది చాలా చిన్న సైజు కదా, నాకు 1 మీటర్ లైనింగ్ ఇచ్చారు, సరిపోతుందని చెప్పేసి నేను ఇంకా 2 జెయింట్ ఉన్న వైపునే కట్ చేశాను అనమాట. చూడండి సైడ్ వైపున ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ప్రిన్సెస్ కట్కి కంపల్సరీ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసేసుకొని, ఇదైతే ప్రిన్సెస్ కట్ స్ట్రైట్ కటింగే చేయాలండి. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ లోతు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఎలా గీసానో అలా తీసేసుకొని ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హైట్ చెక్ చేసుకుందాం మనము. చూడండి ఇక్కడ ఇలా నీట్గా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ చూసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఆ క్రాస్ తిరిగే వరకు చూసుకుంటే సరిపోతుంది. నాకైతే 6.5కి కొద్దిగా తక్కువగా ఉంది. ఇక్కడ అలాగే పెట్టేసుకుంటున్నాను. నేను 6.5 పెట్టేశాను. పైన ఖర్చుకు వెళ్తుంది కదా, 6.5 పెట్టేసి రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా నీట్గా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ హైట్ కూడా చూసుకోవాలన్నమాట. సేమ్ మన బ్లౌజ్ కటింగ్ లాగానే చూడండి, 4వ ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకుంటే మనకు సరిపోతుంది. ఇలా మార్కింగ్ వేసేసుకొని ఫ్రంట్ పొడవు ఎంత ఉందో ఇలా బ్లౌజ్ నేలపైన నీట్గా పెట్టేసుకోండి. మీ టేబుల్ మీద కట్ చేసినప్పుడు బ్లౌజ్ నీట్గా కట్ చేసుకొని చెక్ చేసుకోండి. మనం టేప్ పెట్టి బ్లౌజ్ చేతిలో పట్టుకొని చూసామంటే మన టేప్తో పాటు బ్లౌజ్ కూడా సాగిపోతుంటుంది. క్రాస్ కటింగ్ అయితే ఇంకెక్కువగా సాగుతుంది. అందుకని ఇలా నేల మీద పెట్టేసి చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, నాకు 11 వచ్చింది. నేను 11.5 పెట్టుకుంటున్నాను ఖర్చులతో కలిపి. పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకొని మనం సేమ్ క్రాస్ షేప్ ఇస్తాం కదా, అలాగే షేప్ ఇచ్చేసేయాలి. ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి ఇలా షేప్ ఇచ్చేసిన తర్వాత మిడిల్లో అయితే సేమ్ వేసేసుకోవాలండి. ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర ప్లేట్ అయితే ఇక్కడ వచ్చి 2.5 ఇంచులకు ఒక డాటు, చెస్ట్ ఎక్కువగా లేదు కాబట్టి 1.5 ఇంచ్ గ్యాప్తో 2 ఇంచుల పొడవుతో ఇలా డాట్ అయితే ఫస్ట్ వేసేసుకొని ఈ డాట్ని ఇలా క్రాస్గా మన ప్రిన్సెస్ కట్ కోసం ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ ఇలా షేప్ ఇచ్చేసుకొని సైడ్ వైపున కొద్దిగా పైకి కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు 2 ఇంచుల క్రాస్ బెల్ట్ అనేది సైడ్కి ఉండాలి కాబట్టి ఇలా ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇది ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు వీడియో పెడతానండి ఖచ్చితంగా. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా జెయింటింగే ఉంటుందన్నమాట. ఈ జెయింటింగ్తోనే మనం క్రాస్ బెల్ట్ కూడా వేసుకోవచ్చు. క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఇలాంటి దానికి. చూడండి ఇక్కడ ఇంకోవైపు మనకు ప్రిన్సెస్ కట్ కోసం వేసుకోవాలి కదా మార్కింగ్, ఇలా పెట్టేసి తట్టేసుకుంటే ఇలా పడిపోతుంది. ఇలా గీసేసి పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి క్రాస్ బెల్ట్ కట్ చేస్తాను. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మనకు ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది అనేది చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని 2 సమానంగా ఇలా పెట్టేసుకొని సైడ్ వైపున ఎక్స్ట్రాగా ఉంది కదా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అని మీరు అనుకోవచ్చు. నేను ప్రిన్సెస్ కట్ చేసినప్పుడు కుట్టేసరికి సమానం అయిపోతుందండి అది. చూడండి ఇక్కడ అదే చెప్తున్నాను. సైడ్ వైపున మనకి ఎంత 2 ఇంచెస్ రావాలి కుట్టిన తర్వాత. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ రావాలి. అంటే అక్కడ చివరికి 3 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ ఉండాలి క్రాస్ బెల్ట్ అనేది. చూడండి 2 జెయింట్ రావాలన్నమాట. చూడండి ఇక్కడ నేను ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. మనకు డబల్ వచ్చేస్తాయి. ఒకటి మెయిన్ క్లాత్లోంచి తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ ఉన్నది నా వైపున వేసుకొని క్రాస్ బెల్ట్ మార్కింగ్ వేస్తున్నాను. చూడండి ఇలా మీరు షేప్ బెల్ట్ ఇవ్వాలనుకుంటే, బ్యాక్ ఓపెన్ ఇచ్చి షేప్ బెల్ట్ ఇవ్వాలనుకుంటే ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి నేను పొడవు అయితే 10 ఇంచెస్ వరకు తీసుకున్నాను.
చివరన వచ్చేసి 3 ఇంచెస్, ఇటు చివరన వచ్చేసి 4 ఇంచెస్. ఇది క్రాస్గా షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకొని కట్ చేస్తాను ఇప్పుడు. ఇటు చివరన కోరాస్ ఉన్నాయి కదా, అవి హెమ్మింగ్ పట్టీ కోసం వస్తాయి మనకి బ్యాక్ సైడు. ఇలా ఇలా కట్ చేసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ అనేది మిడిల్లో ఓపెన్ ఉండదన్నమాట, జాయింటింగ్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను మీకు ఇప్పుడు. కింద స్ట్రైట్గా కట్ చేసేసుకొని చూడండి, ఇక్కడ ఇలా వస్తుంది. మనం ఇలాగే పెట్టి కుట్టుకోవాలన్నమాట. కుట్టేటప్పుడు ఆ సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఇలాగే పెట్టి కుట్టుకోవాలి. ప్రిన్సెస్ కట్ కుట్టిన తర్వాత ఇలా పెట్టి కుట్టుకోవాల్సి ఉంటుంది. బాగుంటుంది. ఈ మెథడ్లో మీకు ఎవరు చూపించకుండొచ్చు, కానీ చాలా బాగుంటుంది బ్లౌజ్ ఫినిషింగ్ అనేది. నేను మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు. ఇలా ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేసుకుందాము. వీడియో స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేస్తే అర్థం కాదు, మొత్తం చివరి వరకు చూడాలి. చూడండి ఇక్కడ నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తాను ఇప్పుడు. ఇలా మనకు సరిపోతుంది. హ్యాండ్స్ జాయింట్లు ఏమీ పడవు, ఇంకా సన్నగా ఉంది కాబట్టి అమ్మాయి సరిపోతుంది. ఓపెన్ చేసి పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. హ్యాండ్స్ అయితే లోడింగ్ తిప్పేస్తాను. నెక్లకు వచ్చేసి గోల్డ్ కలర్ క్లాత్తో పైపింగ్ చేస్తానండి. మనకు సేమ్ నేను బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ చేయలేదు, ఇక్కడ కుట్టేటప్పుడు ఓపెన్ చేశానండి. మీరు కుట్టేటప్పుడు చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా. కటింగ్ చూసారంటే చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, జాయింట్ ఉన్న వైపు జాయింట్ వచ్చేటట్టు వేసుకొని, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. సన్నగా ఉంది అమ్మాయి కాబట్టి నేను ఈ మెథడ్లో వేస్తున్నాను. మీరు లావుగా ఉన్న వాళ్ళకి కుడితే మాత్రం బ్యాక్ పార్ట్ ఓపెన్ పెడితే ఓపెన్స్ ఉన్న సైడ్ వేసుకోండి. నెక్కులు అనేది ఓపెన్స్ ఉన్న సైడ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా అయితే వేసానో అలా కట్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో వస్తాయి మీకు. చూడండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్రాస్ బెల్ట్, మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ కూడా జాయింటింగ్ రావాలి. 2 క్రాస్ బెల్ట్లు కూడా జాయింటింగ్ రావాలి. ఇలా మనకు మళ్ళీ ఫోల్డింగ్ ఉన్నది అటువైపున పెట్టేసుకొని ఇలా చేసుకున్నాను కదా. దానిపైన మనం ఇందాక లైనింగ్ కట్ చేసాం కదా, అది పెట్టేసి క్రాస్ బెల్ట్ అయితే తీస్తున్నాను చూడండి ఇక్కడ. ఇలా చూడండి, ఇలా పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్తో కుట్టివ్వచ్చండి. కస్టమర్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోతారు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి.